రామ్టాక్కి తిరిగి స్వాగతం. జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళన. నేను ముందే చెప్పాను, ఇది ఇవాళతోట అయిపోదు అని. ముఖ్యంగా జూలై 20వ తేదీ మన భారత చరిత్రలో లిఖించబడుతుందని. ఎందుకంటే రాజకీయాలు అంతకుముందు ఉన్న సాంప్రదాయ పద్ధతుల్లో ఉండవనేది నా అంచనా. అయితే రాహుల్ గాంధీ యాక్చువల్గా స్టూడెంట్స్ యాజిటేషన్ మొదలుపెట్టినప్పుడు ఆయన ఈ దేశంలోనే లేడు. రహస్యంగా అజ్ఞాతంగా విదేశాల్లో గడిపాడు. 20వ తేదీకి కొంచెం ముందుగా వచ్చాడు. 20వ తేదీ తర్వాత అంతా తానేలాగా ప్రవర్తిస్తున్నాడు. విశేషం ఏంటి తెలుసా? ఈ రోజుకి ఆ ఆందోళన అయ్యేటప్పటికి కూడా ఏ రోజు కూడా జంతర్ మంతర్ వెళ్ళలేదు. సోనం వాంగ్చుక్ తను స్వయంగా చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో, రాహుల్ గాంధీ వచ్చి పలకరిస్తాడనుకున్నానని. వెళ్ళలేదు. కానీ అక్కడ ఉన్న విద్యార్థుల్ని కొంతమందిని ప్రత్యక్షంగా తెప్పించుకొని ఇంటర్వ్యూలు చేయటం, సంభాషించటం, వీడియోల్లో వాటిని పోస్ట్ చేయటం, స్టూడెంట్స్ మొత్తానికి తనే నాయకుడుగా ఆ, ఎదిగినట్టుగా ఆల్రెడీ చిత్రీకరించుకోవటం, ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి. దీనికి మద్దతుగా ఏం చేశాడు? పార్లమెంటును జరగనివ్వకుండా దిగ్బంధనం చేసి పార్లమెంట్ లోపల అర్లు సృష్టించేసి, సో నేను విద్యార్థుల మద్దతు కోసమే ఇదంతా చేస్తున్నాననేటువంటి ఒక దీన్ని క్రియేట్ చేశాడు, ఇమేజ్ని. ఇవన్నీ కూడా ఓ పెద్ద డిజైన్. ఆయన వచ్చిన తర్వాత ఇదేదో నాకు కలిసి వచ్చినటువంటి బంగారు అవకాశం అని చెప్పి రాహుల్ గాంధీ భావించాడు. ఆయన ఒక్కడే కాదు, మొత్తం వెనక ఒక పెద్ద సలహా, దీని మీద ఒక పెద్ద ఇదే జరిగినట్టు, మంత్రాంగం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. దీంట్లో భాగంగా అందుకని ఏంటి, సిజేపీ తోటి డైరెక్ట్గా సంబంధం పెట్టుకోడట. కానీ ఛాత్రోంకి గూంజ్ పేరుతోటి ఈయన ప్రత్యేకంగా విద్యార్థులతోటి చర్చలు జరపటం, విద్యార్థుల వేదికల మీద ప్రసంగించటం, విద్యార్థులకి అసలు ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలి అంటే ఇటువంటి నాయకుడే ఉండాలనేటువంటి భ్రాంతి కలిగించటం. ఎందుకంటే 2014 దాకా వాళ్ళదే ప్రభుత్వం. సంస్కరణలు తీసుకురావాలంటే అప్పుడు తీసుకురావచ్చు. సరే, అది మెరిట్స్ ఏంటనేది పక్కన పెట్టేస్తే, అంటే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోణంలో మొట్టమొదటిసారి వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని అనుకుంటున్నాడు. మోడీకి వ్యతిరేకంగా ఎన్నో స్లోగన్స్ ఇచ్చాడు, ఎన్నో క్యాంపెయిన్స్ చేశాడు, కానీ అవేమీ పట్టల. చౌకీదార్ చోర్ అని ఇంకా చాలా చాలా పట్ల. ఇప్పుడు ఇది పట్టుకుంది. ఇది కాకపోతే విశేషం ఏంటంటే ఇది ఆయన డెవలప్ చేసినటువంటి మూమెంట్ కాదు. సిజేపీ తీసుకొచ్చిన మూమెంట్ని యాక్చువల్గా ఆందోళన విరమించిన తర్వాత ఈయన ఉధృతి చేశాడు దాన్ని. దాని మీద ఆధారపడి ఇవాళ ఒక పెద్ద ప్రచార సరళిని బిల్డప్ చేసుకున్నాడు. ఈ ఉద్రిక్తతలు చల్లారకుండా ఆందోళన ఇంకా కొనసాగాలని కోరుకున్నాడు. అది జరగలేదు కదా. ఈ ఉద్రిక్తతలు చల్లారకుండా ముందుకు తీసుకెళ్లటం ఎలా అనే దాని మీదే ఆయన ప్రచారం అంతా సాగుతూ ఉంది. అందుకే ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. అట్లానే వాళ్ళతోటి మాట్లాడాడు ఫోన్లో. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న జేఎంఎంకి ఇది ఇబ్బంది అని తెలిసిన విద్యార్థులకి డైరెక్ట్గా మద్దతు ఇచ్చాడు. అదే కాదు, అసలు అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, అసలు నేను దేశం మొత్తం మీద దీనికి నేను నాయకుడు అని చెప్పడానికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చాడు ఆయన అకౌంట్లో.
ఆస్క్ మీ ఎనీథింగ్, ఐ విల్ ఆన్సర్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ ఐ కెన్. దీంతో కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. సో ఏంటంటే ఒకటి కాదు, ఇది దొంతర మీద దొంతర నిర్మించుకుంటా వెళ్తున్నాడు. ఈ విద్యార్థి ఆందోళన ఇరుసుగా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నడిపింది కాదు ఇది, కానీ దాన్ని ఒక ఇరుసుగా తీసుకొని దేశవ్యాప్త ఉద్యమాన్ని నడిపి దానికి నాయకుడుగా తను ఎదగాలనేటువంటి ఓ పెద్ద గ్రాండ్ డిజైన్లో రాహుల్ గాంధీ వెళ్తా ఉన్నాడు. అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. జార్ఖండ్లో ఇప్పుడు ఉదాహరణకి రేపొద్దు నిజంగానే ప్రభుత్వానికి ఇబ్బంది అయిందనుకో, పరిస్థితి ఏంటి? ఆయన ఉద్దేశం ఒకటి, కాంగ్రెస్ పార్టీ కోణం నేను చెప్పాను అది. దాంట్లో మిగతా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆలోచించేటట్టయితే ఉత్తరప్రదేశ్ ఉంది, ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ కాంగ్రెస్. బీజేపీకి ప్రత్యామ్నాయం సమాజ్వాదీ పార్టీ. బీహార్ ఉంది, అసలు ఎగ్జిస్టెన్స్లో లేకుండా అయిపోయింది. జేఎంఎం జార్ఖండ్ ఉంది, జూనియర్ పార్ట్నర్ జేఎంఎంకి. సో ఇటువంటి రాష్ట్రాల్లో ఎదగకుండా తను జాతీయ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం రాదు. దానికి ఇది బంగారు అవకాశంగా భావిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రయాగ్రాజ్ వెళ్తున్నాడు. ప్రయాగ్రాజు ఈ ఛాత్రోంకి గూంజ్ క్యాంపెయిన్ స్వతంత్ర ఉద్యమం అంటే సమాజ్వాదీ పార్టీని కలుపుకోవట్లే అక్కడ. ఆలోచించండి, జరగబోతున్నాయి, ఆలోచించండి. ఇది అంటే ఏంటంటే తను ఇది ఒక అవకాశం వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఎదగటానికి అవకాశం ఉంది. కాకపోతే షార్ట్ టర్మ్లో ఇప్పుడు యాక్చువల్గా మిత్రపక్షాలే ఆందోళన చెందుతున్నాయి బీజేపీ కన్నా కూడా. ఎందుకనంటే సమాజ్వాదీ పార్టీ బేస్ని తను తీసుకోవాలని చెప్పి చూస్తున్నాడు. అంటే బీజేపీ వ్యతిరేక ప్లాట్ఫామ్ని ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ బిల్డప్ చేయాలని చూస్తున్నాడు. అవకాశం దొరికితే బీహార్లో కూడా అదే పనిచేస్తాడు, జార్ఖండ్లో కూడా అదే పనిచేస్తాడు. అందుకని అక్కడున్న ఇటు ఎస్పీ కానీ ఆర్జేడీ కానీ జేఎంఎం కానీ ఆ కోణంలో ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమి కుటుంబ పార్టీలే కదా అవి కూడా. సో వాళ్ళకందరికి కూడా ఏంటంటే షార్ట్ టర్మ్లో రాహుల్ గాంధీ తీసుకుంటున్నటువంటి ప్రచార కార్యక్రమం వాళ్ళకి పైకి చెప్పకపోయినా లోపల మాత్రం చాలా గుర్రుగా ఉంది వాళ్ళందరికి కూడా. ఉండదేమండి, కానీ నా దృష్టిలో ఇది మంచిదే జరిగితే. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ అన్న వస్తుంది భారతదేశంలో. అండర్లైన్ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. అప్పుడే కాదు, ముందు దీన్ని ఈ మెట్టి ఎక్కనివ్వండి రాహుల్ గాంధీ. కాకపోతే వాళ్ళకి ఎక్కడ మింగుడు పట్టలేదంటే నిన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ 2000 మంది జంజీలతోటి సమావేశం ఏర్పాటు చేశాడు, సంభాషించాడు. మధ్యలో ఇదేంటి, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ బిల్డప్ చేస్తుంటే ఆర్ఎస్ఎస్ఏ జంజీ వాళ్ళతోటి మాట్లాడటం అనేది వీళ్ళకి మింగుడు పడలా. ఇవాళ పార్లమెంటు ముందు కేసీ వేణుగోపాల్ ఇంకా వాళ్ళందరూ వచ్చేసేసి ఏదేదో చెప్తున్నారు. వాటన్నిటికీ అర్థం లేదు. వాళ్ళు మీరెట్లయితే జంజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని కోరుకుంటున్నారో ఆర్ఎస్ఎస్ కూడా కోరుకుంటుంది. దాన్ని నువ్వు ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ ఏమి కాంగ్రెస్ ఎందుకు వెళ్ళింది అనలేదు కదా. ఎవరు అది వాళ్ళ హక్కు. ఎవరు వాళ్ళ కాన్ఫిడెన్స్ చూరగొంటారనేది కాలం నిర్ణయిస్తుంది, మనం కాదు నిర్ణయించేది. సో ఇది ఏదైతే ఏమైంది, ఇవాళ ఈ విద్యార్థుల ఆందోళనని రాహుల్ గాంధీ ఏ మాట కామాట చెప్పాలి, ప్రోయాక్టివ్గా బిల్డప్ చేసుకోగలిగాడు. రిజల్ట్స్ ఎట్లా ఉంటాయనేది పక్కన పెట్టండి, ప్రోయాక్టివ్గా బిల్డప్ చేసుకోగలగటం మాత్రం ఇది ఒక విధంగా సక్సెస్ కిందనే నేను అనుకుంటున్నాను. ముందు ఎందుకంటే 2 దశాబ్దాల నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగాలని ఎన్ని రకాల అస్త్రాలు ప్రయోగించినా పప్పుగానే మిగిలిపోయాడు. కానీ ఇవాళ మాత్రం దానికి భిన్నంగా నేను పప్పును కాదని ప్రయత్నించడానికి ఓ బంగారు అవకాశంగా దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాడని అనిపిస్తూ ఉంది. నేనైతే రాహుల్ గాంధీకి ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఎవరైనా సరే రాజకీయ ఆ ప్రాంగణంలో
ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది పని చేసుకోవటానికి. చేయమోనండి, మంచిదే కదా. ఒక ప్రాంతీయ పార్టీ కన్నా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి చోట బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వచ్చిందనుకోండి, దట్ ఇస్ ఎ గుడ్ డెవలప్మెంట్. దట్ ఇస్ ఎ గుడ్ డెవలప్మెంట్. చూద్దాం ఏం జరుగుతుందనేది. బట్ ఇది ఏదో దీంతో మొత్తం రాజకీయాలు మారతాయని నేనైతే అనుకోవట్లేదు. కానీ నేను ఇందానే చెప్పాను కదా, జూలై 20 తర్వాత రాజకీయాల్లో సాంప్రదాయ రాజకీయాల నుంచి ఒక అడుగు పక్కకు పడింది. అది ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎవరు ఎలర్ట్గా ఉండాలి, 24/7 జాగరూకతగా ఉండాలి. అదొక్కటే 3 సంవత్సరాలు, 29 ఎన్నికలు. సో ఈ లోపల ఎన్ని మార్పులు వస్తాయో వేచి చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.